హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ ఫస్ట్ టైం కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్క్రీన్ మీద యూరో యూఎస్డి కరెన్సీ ఉంది, ఫారెక్స్. సో ఇప్పుడు ఒక ఇండికేటర్ నేను ప్లాట్ చేశాను. ఇండికేటర్ ఇస్ వెరీ సింపుల్. మనకి వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే బేస్డ్ ఆన్ పివోట్ పాయింట్స్. సో బేస్డ్ ఆన్ పివోట్ పాయింట్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ప్లాట్ మీద డయాగ్రామ్ అవుతుంది ఇన్ ఎనీ టైం ఫ్రేమ్. మీరు ఎలాంటి ఒక టైం ఫ్రేమ్ యూస్ చేసినా మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఈజీగా డ్రా అవుతుంది. సో ఇక్కడ మనం ప్రీవియస్ చెక్ చేస్తే కూడా మోస్ట్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఇది వచ్చి మనకి వాల్యూ ఇస్తూనే ఉంటుంది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ మనం చూడవచ్చు ఈ జోన్ కావచ్చు, ఈ రెసిస్టెన్స్ దగ్గర రియాక్ట్ అయింది అండ్ అగైన్ సపోర్ట్. అండ్ ఈ ఇండికేటర్లో నేను ఎలాంటి ఒక సెట్టింగ్స్ అసలు చేయలేదు. మీరు ఎలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసినా ఆ ఇన్స్ట్రుమెంట్స్లో మీకు ఇది చాలా బాగా పనిచేస్తుంటుంది. మీ ఒక ట్రేడింగ్ స్టైల్ ఉంటే ఆ ట్రేడింగ్ స్టైల్లో దీన్ని ఒకసారి కంబైన్ చేసి చూడండి. ఇండికేటర్ని ఫేవరెట్ లిస్ట్లో పెట్టుకోండి. ఐ హోప్ ఈ ఇండికేటర్ మీకు ఎక్కడైనా ఒక మూమెంట్లో మీకు కొంత యూస్ఫుల్ ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ మనం చూడవచ్చు లెవెల్. సో ఎక్కడెక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా అయిందో అక్కడల్లా ఇది మనకి మంచి రెస్పాండ్ అనేది అవుతూ ఉంటుంది. రియాక్షన్స్ కూడా అంతే. సో యూజువల్గా కొంతమందికి డౌట్ ఉండొచ్చు, లైవ్ మార్కెట్లో మళ్ళీ పోస్ట్ మార్కెట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనలైజ్ చేయడానికి అనేసి. నేను ఆల్మోస్ట్ ఫ్రమ్ ద లాస్ట్ 10 days ఇండికేటర్ని పర్సనల్గా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న మనకి ఏ ఫిగర్స్ అనేది మనకి నంబర్స్ ఇస్తుందో దాని దగ్గర మనకి చాలా బాగా రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఎందుకు ఇది రియాక్షన్ అవుతుంది, ఈ ఇండికేటర్ అలాంటి ఏంటి ఒక పాజిటివ్ ఉంది అంటే ఇట్స్ వెరీ సింపుల్. నేను ఇందాకే చెప్పినట్టు ఈ ఇండికేటర్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పివోట్ పాయింట్స్. ఎస్. సో చాలామంది పివోట్ పాయింట్స్ గురించి బేసిక్ ఐడియా ఉంటుంది. సో ఒక ట్రేడర్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను చాలా వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను, 50% మీరు ఇండికేటర్స్ని యూస్ చేసుకుంటూ ట్రేడ్ చేసేలా ఉంటే 50% యూ హ్యావ్ టు గో విత్ ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్కి మీరు 50% మీరు వాల్యూ ఇవ్వాల్సిందే. సో ప్రైస్ యాక్షన్ లేకుండా మనం ఇండికేటర్ బేస్తో మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు ఇండికేటర్స్ మనకి ఆల్ట్గా ఉండదు, సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది. సో ఇండికేటర్స్ ఇలా పనిచేస్తూ ఉంటుందిగా. సో అది సైడ్ వేస్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. బ్రేక్అవుట్, బ్రేక్ ఈవెన్ పాయింట్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం తెలుసుకోవాలి. ప్లాన్ చేయాలంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు గో విత్ ప్రైస్ యాక్షన్. ఎందుకంటే ప్రైస్ యాక్షన్లోనే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్, బై అట్ లో, సెల్ అట్ హై అనేది మనకి సిగ్నల్స్ క్లియర్గా పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైనా ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఉంటే ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ యూజువల్గా ఫిబొనాచి వాడుతూ ఉంటారు. EMAs 1 or 2 ఫర్ కన్ఫర్మేషన్స్ అండ్ అగైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, కరెంట్ డే హై, కరెంట్ డే లో, మళ్ళీ హయ్యర్ హై, హయ్యర్ లోస్, లోవర్ హై, లోవర్ లోస్, ఇలా ఇంకా ఇతర బేస్ మీద ప్రైస్ యాక్షన్ కంపైర్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తుంటారు. అందులో చాలా ఇంపార్టెంట్ అయినది పివోట్ పాయింట్స్. సో పివోట్ పాయింట్స్ మనకి బేసిక్గా టెక్నికల్ ఇండికేటర్స్లోనే ఫ్రీగా ఉంటుంది. ద సింపుల్ పివోట్ పాయింట్స్, మీరు దాన్ని కూడా యూస్ చేయొచ్చు. పివోట్ పాయింట్ బేస్డ్ మనకి పర్టికులర్గా లెవెల్స్ చూపిస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం అనేది ఇక్కడ మనం ఈ ఇండికేటర్ కూడా మనం చూడవచ్చు. సో ఎక్కడైనా ఈ లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చినప్పుడల్లా మార్కెట్ రియాక్షన్ ఇస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడికి నియర్గా ఉంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటి, వాల్యూమ్. సో వాల్యూమ్ మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ అవుతుందా ఏంటి అనేది. సెకండ్ మనం చూడాల్సింది క్యాండిల్. సో క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఆర్ బేరిష్ క్యాండిల్, ఎలాంటి క్యాండిల్ ఫార్మేషన్ అనేది అవుతుంది అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ విక్. సో ఈ కంప్లీట్ విక్ ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది అంటే ప్రెషర్. సో ఆ ప్రెషర్ ఏంటంటే ఎక్కువ ఇక్కడ వెయిటేజ్ ఉందండి. సో ఇక్కడ మనం చూడవచ్చు ఈ విక్ కన్నా ఈ విక్ సేమ్ ఉంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు అది బ్రేక్ ఇవ్వడానికి ఛాన్సెస్ చూపిస్తుంది. సో ఇలాంటి మొమెంటంలో వీ హ్యావ్ టు కన్సిడర్ వాల్యూమ్, వీ హ్యావ్ టు కన్సిడర్ క్యాండిల్. సో 5 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ద నెక్స్ట్ 5 minutes క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు ఆ లో ఈ క్యాండిల్ ఫార్మేషన్ కన్నా వాల్యూమ్ ఎక్కువ ఉందంటే వీ క్యాన్ గో విత్ దట్. వాల్యూమ్ ఈక్వల్గా ఉంది లేదా కొంత లెస్ ఉంది అన్నప్పుడు ఇక్కడ రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, లేదా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల పేషెన్స్ ఇస్ ద కీ. అనలైజ్ చేసే టైం మనం ఎంత టైం స్పెండ్ చేస్తామో ట్రేడ్ చేసిన తర్వాత మన టైం అంత తక్కువ ఉండాలి. ట్రేడ్ చాలామంది ఏం చేస్తుంటారు, ట్రేడ్ తీసిన తర్వాత దే వెయిట్ ఫర్ ఆల్మోస్ట్ 1-2 hours ప్రాఫిట్ కోసం.
సో అలా ఉంటే ఇది కంప్లీట్లీ రాంగ్. అనలిస్ట్ కోసం మీరు ఒక 2-4 అవర్స్ టైం స్పెండ్ చేయండి. ఒక రోజులో ఒక్క మంచి ట్రేడ్ అయినా తీయండి. ఆ ట్రేడ్ రేషియో సక్సెస్గా ఉండేలా చూడండి. సో ఇక్కడ మనం చూడొచ్చు కరెక్ట్గా ఈ కీ లెవెల్ దగ్గర మనకు ఒక స్మాల్ విక్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో ఇంకా మార్కెట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో విల్ సీ దట్. సో ఇతర మీరు ఎలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసినా మీకు ఇక్కడ క్లీన్గా ఇది మీకు పిక్చర్ అనేది చూపిస్తుంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు లెవెల్స్, మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఈ కంప్లీట్ జోన్ ఇక్కడ రివర్సల్ అనేది జరిగింది, ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ దగ్గర రివర్సల్, ఇక్కడ రివర్సల్ అనేది జరిగింది. అండ్ ఇంకా బాటమ్ లెవెల్ చూస్తే మళ్ళీ ఇక్కడ చూడవచ్చు మనకి లిక్విడిటీ ఫామ్ అవుతుంది, ప్లస్ ఇక్కడ మనకి విక్ అనేది కనిపిస్తుంది, అన్డిసిజన్ విక్. సో మీరు ఎలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసినా ఈ ఇండికేటర్ మీకు ఒక మంచి రెస్పాన్స్ అనేది ఇస్తుంటుంది. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్, ఎందుకంటే ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ పివోట్ పాయింట్స్. మీరు క్రిప్టో కరెన్సీస్ లేదా స్టాక్స్ లేదా ఫారెక్స్ ఏది మీరు ట్రేడ్ చేసినా మనకి ఇది చాలా బాగా క్లియర్గా పిక్చర్ అనేది చూపిస్తుంటుంది. సో ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఈ ఇండికేటర్ సెక్షన్ కమ్యూనిటీస్లో ఇక్కడ టాప్ ఎడిటర్ పిక్ ట్రెండింగ్ ఎక్కడైనా సరే మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ డైనమిక్స్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ప్లాట్ అవుతుంది. చాలా ఉన్నాయి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అందులో మనం చూడాల్సింది థర్డ్ వన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైనమిక్ ఫ్రమ్ లోన్స్ ఆన్ 10.9K ఫాలోవర్స్ ఉన్నారు. సో సపోర్ట్ రెసిస్టెన్స్ డైనమిక్ అనేది కమ్యూనిటీ సెక్షన్లో ఉంటుంది. క్లీన్గా చూడండి, కమ్యూనిటీ సెక్షన్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు టైప్ చేస్తే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైనమిక్ ఉంటుంది. జస్ట్ నీడ్ టు క్లిక్ దట్, మీకు ఇండికేటర్ ప్లాట్ అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ఎలాంటి నేను సెట్టింగ్స్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ సెట్టింగ్స్ మనకి కావాల్సినట్టుగానే ఉంది. ఎందుకంటే లుక్ బ్యాక్ పీరియడ్ ఆల్మోస్ట్ 284 ఉంది. సో మనకి మినిమం టు మినిమం 200 ఉన్నప్పుడు మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది. పీరియడ్ ఆఫ్ పివోట్ పాయింట్స్ 10 ఉంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 2, ఛానల్ విడ్త్ 10, లేబుల్ లొకేషన్. సో మనకి ఆల్మోస్ట్ బేసిక్ కావాల్సిన మొత్తమే ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద ఇండికేటర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ వాచింగ్ ఫస్ట్ టైం కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో దీన్ని మీ ఒక ట్రేడింగ్ స్టైల్, మీ ఒక ఇండికేటర్స్తో ఒకసారి కంబైన్ చేసి ఒకసారి ట్రయల్ చేసి చూడండి. పేపర్ ట్రేడ్లో ట్రేడ్ చేసి హ్యావ్ ఏ లుక్, ఇది మీకు ఎలా సూట్ అవుతుంది అనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.